వాళ్ళ చోళ్ళు శ్రీహరి గారు, అదేవిధంగా సీనియర్ అడ్వకేట్ కుర్బాయి సార్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ పూలమాల వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి కొల్లాపూర్ అడ్వకేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీహరి గారు, అదేవిధంగా కుర్బాయి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ పూలమాల వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చేయడానికి కోసమే వాళ్ళు ఈ గ్రంథాలు రాసిపెట్టి మనల్ని అనుభవించే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పటికీ అదే కొనసాగుతుంది. కాబట్టి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అదే మాట చెప్పిండు. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నిటిని తొలగిస్తే తప్ప మత సంస్కరణ కూడా జరగాలి తప్ప, అట్లా జరుగుతూనే తప్ప ఈ దేశం ముందుకెళ్ళదని చెప్పి ఆయన 1936లో కుల నిర్మూలన అనే పుస్తకం రాసిండు. రాముడు కృష్ణుడు రాశాలు అనే పుస్తకం రాసిండు. బుద్ధ ఈ ధమ్మ అనే పుస్తకం రాసిండు. హిందూ మతంలో ఉన్న చిక్కుముడులు అనే పుస్తకం రాసిండు. ఈ పుస్తకాలు మనం చదవక, మనకు తెలియక మనం అట్లే కొద్దిగా నమ్మి తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తున్నాం. కాబట్టి ఆయన గురువు అని చెప్పిన జ్యోతిరావు పూలే కూడా గులాంగిరి అనే పుస్తకం రాసిండు. ఆ పుస్తకం 1973లో రాసిండు. ఆ పుస్తకంలో మొత్తం రాసిండు. ఈ అంటరానితనం ఎట్లా వచ్చిందనంటే, ఈ అంటరానితనం ఎందుకు వచ్చిందంటే ఆ బ్రాహ్మణులకు ఆ రోజుల్లో ఎదురు తిరిగిన వాళ్ళను శూద్రులనే ఉన్న ఈ అంటరానితనం వాళ్ళు ఎదురు తిరిగినందుకు వీళ్ళని ముట్టుకోవద్దురా, ముట్టుకుంటే అంటుకొస్తుందని, మైలపడిపోతుందని ఒక దుష్ప్రచారాన్ని మన మీద నెట్టి అంటరానితనంగా తరతరాలుగా నెట్టేయబడింది. ఈ జీవరాశము 3000 సంవత్సరాల క్రితమే ఒక కపిలుడు చెప్పిండు. ఈ జీవరాశము ఒక పరిణామ క్రమంలో జన్మించింది. ఎక్కడ దేవుడు పుట్టియలేదు. ఇది ఒక ఇన్స్పెక్టర్ మూలంగానే ఒక జీవరాశి పరిణామ క్రమంలో జీవరాశం పుట్టింది అని చెప్పిండు. అటువంటిది అవన్నీ ఏవి మనం తెలుసుకోకుండా గుడ్డిగా నమ్ముతూ కులము, మతము అని చెప్పి దీనిలోనే తల్లాడుతున్నాం. కాబట్టి ఈ కులం అనేది మీ మైండ్ల నుంచి వెళ్ళిపోయి మనిషినిలా గౌరవించే విధానం మీరు పాటిస్తే మంచిది. ఈ అవకాశం ఇచ్చిన నరసింహన్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మొదటిసారి ఈ మైక్ పట్టుకున్నా కొంచెం తడబడుతుంది. మళ్ళీ మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడాలని కోరుకుంటా, ట్రై చేస్తా. థ్యాంక్ యూ.